డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని 4వ వార్డ్ మరియు గోకవరం బస్టాండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజేంద్ర నగర్ 4వ వార్డ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవం నక్కా సోమేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి, అందుకే ఆయన పుట్టినరోజు వేడుక ప్రపంచమంతా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన మహానుభావుడు. భారతదేశంలో పుట్టడం దేశానికే గర్వకారణమని కొనియాడారు. అలాగే స్థానిక సీనియర్ నాయకులు నెల్సన్ పాస్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన, అంటరానితనాన్ని రూపుమాపాడు. మహిళలకు సమాన హక్కు కల్పించాడు. విద్య అవసరం, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. అలాగే సిహెచ్ దయానిధి హెడ్ మాస్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు, చిన్నతనం నుంచే అంటరానితనాన్ని చవిచూశాడు. ఎవరూ చదువనంతగా 14 డిగ్రీలు చదివాడు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు, రిజర్వేషన్ కల్పించాడని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సుబ్బారావు, సిహెచ్ కాటన్, వి భీమ్ కుమార్, డి అశోక్, వి నవదీప్, వి రోహిత్, పి నిఖిల్ చరణ్, పి డానీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని జరుపుకుంటుంది భారతదేశం. ఇది సర్వ మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ యుగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానం మరి అన్నిటినీ కలుపుకునేటువంటి అన్ని రకాల తాత్విక చింతనలను, అన్ని రకాల రాజకీయ విముక్తి మరి సందేశాలను కలగలుపుని ఒక నూతనమైనటువంటి బలమైనటువంటి పరిపుష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు. ఈరోజు మరి భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. వారందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తాను. జై భీమ్. జై భీమ్. ఈ రోజున 135వ జయంతి అంబేద్కర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మరి అంబేద్కర్ జయంతి ప్రపంచమంతటా జరుపుకుంటారు. ఆయన ప్రపంచ మేధావి. మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఎందరో భారతదేశ దిశ దశ మార్చిన మహానుభావుడు. మరి ఆయన అంటరానితనం, కుల నిర్మాణ అన్నిటికీ ఆయన పోరాటం చేసి ఇప్పుడు ఈ రోజున మనం ఈ స్థితిలో అందరం మనం జీవిస్తున్నామంటే దానికి కారణం అంబేద్కర్ పెట్టిన భిక్ష. మనకి ఓటు హక్కు కల్పించాడు, రిజర్వేషన్ కల్పించాడు. ఈ స్థితిలో మరి ప్రపంచమంతటా వాడవాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయంటే దానికి కారణం ఆయన స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన కొనియాడుతున్నారు. మరి ఈ రోజున అంబేద్కర్ జయంతి ప్రపంచమంతా జరుపుకోవడానికి కారణం ఆయన ఎన్నో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఉత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి భారతదేశం దశాదిశని నిర్దేశించిన వాడు. అలాగే మరి ఒక దళితుల కోసమే కాకుండా ఆయన మరి చక్కగా మరి మహిళల కోసం అని చెప్పి హిందూ కోడ్ బిల్లు పెట్టారు. ఈ రోజున చూసుకుంటే మరి పార్లమెంట్లో దాన్ని ఆమోదించడానికి ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం ఒక ప్రత్యేకంగా మరి లోక్సభను ఏర్పాటు చేసి మరి దాన్ని ఈ రోజున ఆమోదించడానికి చర్యలు తీసుకున్నారు. ఆ రోజున మరి ఆ హక్కు కోసమై మరి రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి ఆయన. మరి అలాగే దానికోసమే కాకుండా మరి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపన కోసం మరి ఆయన ద రూపీ ఆఫ్ ఇండియా అనేసి దానికోసం మరి రచించడం జరిగింది. దాని సందర్భంగా చేయడం జరిగింది. అలాగే మరి కార్మికుల కోసం చట్టాలు చేయడం, అలాగే మరి నీటిపారుదల శాఖ కోసం అనేక రకాలైన ఆయన కార్యదర్శులను చేయడం జరిగింది. మరి ఆయన ఒక ప్రపంచ మేధావిగా మరి ఆయన గుర్తించబడడం జరిగింది. మరి ఆయన ఆశయాలన్నీ కూడా మనం సాధించుకోవాలంటే మరి ఆయన ఆశయాల సాధన కోసం మనం అందరం కృషి చేస్తూ ఆయన ఆశయ బాటలో నడాలని చేసుకుని మీ అందరికీ కూడా జై భీములు తెలియజేసుకున్నాం.